మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే పరమానంద సాగరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారి పాదాలకు, జగద్గురు కృష్ణుని పాదాలకు నమస్కారం చేద్దామండి. నిన్న కల్పతరు రోజు అని ఒకటి ఉంది. అది ఎవరికి అంటే ఆధ్యాత్మంలో ఎవరు సాధన చేస్తున్నారో వాళ్లకు కల్పతరు అని ఒక రోజు. ఎందుకంటే ఇది పరమహంసులు, రామకృష్ణ పరమహంసులు ఉన్నారు కదా, వాళ్ళకు ఒక రోజు ఏదో ఆనందమైంది ధ్యానం చేసిన తర్వాత. ఆ ఆనందంలో వాళ్ళు అందరినీ మాట్లాడిస్తూ స్పర్శిస్తూ వచ్చారు, తన స్టూడెంట్స్ ని, వచ్చిన వాళ్ళని అంతా. అప్పుడు వాళ్ళకు అంతా చాలా ఆనందమైందట. ఆ స్టూడెంట్స్ కు, వచ్చిన వాళ్లకు స్వామివారి స్పర్శ నుండినే. అందుకని జనవరి 1వ తేదీ సాధకులు తమకు ఆనందం అయి వాళ్ళు కూడాను గురువు గారిని ఏమి ప్రార్థిస్తే అది ఆశీర్వాదం చేస్తారు, అది వస్తుంది అని ఒక నమ్మకం. కాదు, ఇది నిజంగా ఉండేది. ఎట్లా కల్పతరు డే అంటారు జనవరి 1వ తేదీ. అలాగని నా సంసారం దే అది ఇది కావాలని కాదు. మనము ఆ సాధకులు కదా, మన సాధనకు ఏదేది కావాలి అవన్నీ గురువు గారితో అడగచ్చు మీరు. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. అలాంటి మంచి రోజు నిన్న కల్పతరు రోజు. నిజంగా నిన్న సత్సంగం చేయాల్సిందే. ఇంకా జనవరి 1వ తేదీ ఎవరు రాదు సత్సంగానికి. ఇంకందరూ అలా ఇలా టెంపుల్లో అక్కడ వెళ్ళాలి, ఫ్యామిలీతో వెళ్ళాలి అని ఉంటారు కదా. అందుకని మీకు సత్సంగం చేయలేదు. మేమందరూ నిన్న రామకృష్ణ పరమహంసుల ఆశ్రమానికి వెళ్ళాము, అక్కడ సత్సంగం చేశాము. ఇంకొక టెంపుల్ కి వెళ్ళాము, అక్కడ కూడా సత్సంగం చేశాము. చాలా ఆనందమైంది. ఎందుకంటే పరమాత్మని గురించి, పరమహంసుల గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం నిన్న మేమందరం. అలాగా ఇక మీదట మీరు అంతే ఈ కల్పతరు డే ఇది జ్ఞాపకం పెట్టుకొని మీరు కూడా మీ గురువు గారితో మీ సమస్యలను చెప్పుకోవటము, ఏది డౌట్ ఉందో దాన్ని అడగటము, వాళ్లతో ఆశీర్వాదం తీసుకోవడం, ఇవన్నీ చేస్తే మన ఆధ్యాత్మ సాధన నిర్విఘ్నంగా సాగుతుంది అని ఒక నమ్మకం అని మనం అనుకుంటా, వేరే వాళ్ళు అనుకుంటారు. ఇది నిజంగా అలా ఉండేదండి. సరేనా? 22వ శ్లోకము. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు చెప్తూ ఉండేది. లాస్ట్ శ్లోకంలో అడిగాడు కదా, ఎవరు వచ్చారు నా మీద యుద్ధానికి? అందుకే దయచేసి నీవు 2 సైన్యాల మధ్యట ఈ రథాన్ని ఆపుతావా అని తన సారథి అయిన పరమాత్మునికి చెప్పాడు. పరమాత్ముడు ఎప్పుడు ఓనర్ చెప్పినట్లే వినాలి కదా. ఇప్పుడు పరమాత్ముడు కాదు, సారథి కదా. అర్జునునికి సారథి అయి తన కర్తవ్యాలన్నీ చక్కగా నిర్వహించేవాడు పరమాత్ముడు. తన ఓనర్ చెప్పాడు కదా 2 సైన్యాల మధ్యలో నిలుపమని అని. రథాన్ని 2 సైన్యాల మధ్యలో వచ్చి నిలుపుతాడు. చూడండి ఎంత బాగుంది భగవంతుడు భక్తుని సంబంధము. వేరే టైంలో అర్జునుడు
పరమాత్మని సలహాలు అడగటము, గౌరవించడము, ప్రేమగా ఉండటము చేస్తూ ఉండేది. ఇప్పుడు యుద్ధ రంగంలో తన సారథికు తాను నిర్దేశిస్తూ ఉన్నాడు. లాస్ట్ వీక్ శ్లోకంలో విన్నాము కదా, సైన్యయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమేచ్యుత అని. అలాగే తెలుసా, భగవంతుడు తన భక్తులకు సేవ చేసేయడానికి చాలా ప్రేమగా ఉంటాడంట. చూడండి, మనముకు సేవకులకు, భక్తులకు అంతే. భగవంతునికి సేవ చేయటం ఆనందం ఉంటది. అలాగే భగవంతునికి తన భక్తులకు సేవ చేయడం ఆనందంగా ఉంటుంది. పరమాత్ముడు వేరే వాళ్లకు ఆజ్ఞాపిస్తాడు తన భక్తులకు, మళ్ళీ తన భక్తులు ఆజ్ఞాపిస్తే తాను కూడా శిరస వహిస్తాడు. చూడండి, ఇది పరమాత్మనిలో ఉండే ఎంత పెద్ద గుణము. హలో, మనము వేరే వాళ్ళం కానీ మనల్ని ఎవరన్నా ఆజ్ఞాపించారంటే మనము తట్టుకోలేము. అయితే భగవంతుడికు తన భక్తులు ఎవరైనా ఆజ్ఞాపిస్తే దాన్ని ఆనందంగా స్వీకారం చేస్తాడు. మళ్ళీ వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు తాను కూడా ఆజ్ఞాపిస్తాడు, ఇలాగే చేయాలి అని. అది లాస్ట్ శ్లోకంలో విన్నాము మనము. ఇప్పుడు ఈ శ్లోకంలో అర్జునుడు చెప్తుండేది, అచ్యుత అంటే ఏ చితులు లేనివాడు అర్జునుడు, పరమాత్ముడు. అందుకే పరమాత్ముని అర్జునుడు అచ్యుత అని సంబోధిస్తూ ఉన్నాడు. నేను చూడాలి నా మీద ఎవరు యుద్ధానికి వచ్చారో. అందుకే రెండు సైన్యాల మధ్య నీవు నిలబెట్టు రథాన్ని అని. నిలబెట్టిన తర్వాత వాళ్ళు నా మీద ఎందుకు యుద్ధానికి వస్తున్నారు అది నేను చూడాలి కదా. మళ్ళీ ఈ యుద్ధంలో నేను ఎవరెవరితో పోరాడాలి కదా. ఎందుకంటే అర్జునునికి తెలియదు కదా, కౌరవుల మీద నేను యుద్ధం చేయాలి అని అంత తెలుసు. కానీ కౌరవుల పక్కలో ఎంతమంది రాజులు చేరారు, వాళ్ళు నా మీద యుద్ధానికి వస్తున్నారు అని తెలియదు కదా. అందుకని అలా ఆజ్ఞాపిస్తాడు, దాన్ని అలా నిలబెట్టు ఈ రథాన్ని అని చెప్పి. వాళ్ళందరినీ నేను చూడాలి. మళ్ళీ నా మీద యుద్ధానికి రావాలంటే ఏం కారణము అది తెలుసుకోవాలి కదా. నేను ఏ కారణంతో, కౌరవులేమో నాకు దాయాదులు, ఆస్తి పంపకంలో మాకు విభేదాలుంది, కరెక్ట్. కౌరవుని జతలో చేరిన వాళ్ళు ఎంతమంది రాజులు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు నా మీదకి వస్తున్నారో నేను చూడాలి పరమాత్మ. అందుకే అక్కడ నిలుపు అని చెప్పాడు. చూడండి అర్జునుడు ఎలా అందుకు చెప్పాడంటే, తను చాలా బలశాలి. ఈ కళ్ళలోనూ తలుచుకుంటే విరోధ పక్షం వాళ్లకు భయం కావాలి, అలాంటి బలశాలి. అతను ఎలా యుద్ధం చేసేవాడంటే, ఎలాంటి వీరుడు వచ్చినానో వాళ్లతో ఉన్న అస్త్రాల్ని ప్రయోగించకుండానే చేసేవాడంట. తనే మొదటగానే వాళ్ళు ప్రయోగం చేసే లోపలనే తనే మొదటగా ఆ విరోధి సైన్యం వాళ్ళ రథం పైన ఉన్న పతాకని చింపేసేవాడంట తన బాణంతోనే. తర్వాత సారథిని బాణంతోనే గాయపరిచేవాడు. తర్వాత రథం చక్రాల్ని తీసేసేవాడంట బాణంతోనే. అప్పుడు రథం చక్రములు ఎప్పుడు పడిపోయేదో, లూజ్ అయ్యేదో అవుతుంది అంటే, అప్పుడు అశ్వాలు, గుర్రాలు ఎలాగంటే అలాగా పారిపోతూ ఉండేదంట. తర్వాత ఏం చేసేవాడంటే, ఎదుటి పక్షం వాళ్ళు ఎవరు ఇలా బిల్లు బాణంతో నిలబడి ఉంటారో వాళ్ళ వేల్ని దెబ్బతీసేవాడంట. చూడండి
ఇన్ని అవమానాలు చేసేవాడంట, ఒకే తొలి ప్రాణం తీస్తా లేకుందంట. ఇలా భయపెట్టించేవాడంట తన సైనికుల్ని, తన మీద ఎవరు యుద్ధానికి వస్తారో వాళ్ళందరినీ. అందుకే అర్జున్ని పరంతప అని పిలుస్తారు. పరంతప అంటే తన శత్రుల్ని ఎక్కువ భయగొల్పించేవాడు అని అర్థము. ఒకవేళ ఆ శత్రువుల్లో ఎవరన్నా ఎక్కువ శూరుడుంటే వాడు ఇవన్నీ తట్టుకోలేక ఆత్మహత్యనే చేసుకునేవాడంట. ఒకవేళ శూరుడు కాకోకుంటే అతను కలలోనూ అర్జున్ని తలుచుకొని భయపడేవాడంట. అంత శక్తివంతుడు అర్జునుడు. అలాంటి ఇంత శక్తివంతుడు బలశాలి అయిన నా మీద ఎవరెవరు వచ్చారు రాజులు? వాళ్ళకు నేనేం అపకారం చేశాను? నా మీద కౌరవులతో చేరుకొని యుద్ధానికి వస్తున్నారు కదా అచ్యుత, అందుకే నేను వాళ్ళని చూడాలి. ఆశ్చర్యంగా ఉంది నాకు, నా మీద యుద్ధానికి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారా అని. మనకు అంతే, ఒక తూరి మన మీద మనకు అహంకారం ఎక్కువ వచ్చేస్తుంది. తన జతలో ఉండే వాళ్ళతో నేను ఏం మాట్లాడుతున్నానో అనే ధ్యాస కూడా ఉండదు. ఎందుకంటే సామాన్య మనుషులు అందరితో మాట్లాడినట్లే టకా 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 మాట్లాడేసేస్తాం. బాగా తెలుసుకోవాలి, మనము మాట్లాడేది ఎన్ని విధాలు ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి అని ఇంగితం ఎవరికి తెలుసుకుంటారో చూడండి, వాళ్ళు బాగుపడతారు. మనకు ఆ ఇంగితం లేదు. తల్లితో ఎలా మాట్లాడాలి, తండ్రితో ఎలా మాట్లాడాలి, బిడ్డలతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలి, అతి ముఖ్యంగా గురువుతో ఎలా మాట్లాడాలి, ఇవి తెలుసుకున్నారంటే వాళ్లకు సమస్యలే ఉండవు చూడండి. ఎందుకంటే ఇప్పుడు సమస్యలంతా మనకు మాటల నుండినే కదా. వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వీళ్ళు నన్ను ఇలా అన్నారు అని మనకు తెలియటం లేదు. నేను వాళ్లతో ఎలా ఉన్నాను, నేను వాళ్లతో ఎలా మాట్లాడుతున్నాను అని తెలీదు. ఇంట్లో వాళ్లతో వివరంగా చెప్పుకొని పోండి, అంత అలాగా ఇలాగా అలాగా ఇలాగా అని. అదే గురువుతాను అలాగే మాట్లాడేది అది కాదది. ఒక పద్ధతితో మాట్లాడాలి గురువుతో. ఎందుకంటే వాళ్ళ టైం తక్కువ ఉంటది, వాళ్ళు సాధనకే ఎక్కువ టైం వినియోగిస్తారు. అలాంటి వాళ్ళతోనూ మనం వివరంగా అన్ని చెప్పేదానికన్నా ఒక్కటి రెండు మాటలతోనే ఆ సారాంశమంతా చెప్పేయాలి. ఇది చూడండి, కుశలత అంటారు దీన్ని. దీన్ని నేర్చుకున్నారంటే మీకు అందరితోనూ మంచి బాంధవ్యాలు ఉంటాయి. మనకు ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్లే బయట వాళ్ళతోనూ మాట్లాడేస్తాం. ఏం మాట్లాడుతున్నారు కదా నాతో అని. బయట వాళ్ళతో మాట్లాడుతున్నట్టే పెద్దవాళ్లతోనూ అలాగే మాట్లాడేస్తాం. ఓ మా ఇంట్లో మా మామయ్యకు, మా చిన్నాన్నతో, వీళ్ళందరితో మాట్లాడుతున్నాను, నాకేంటి అని గురువుతోనూ అలాగే మాట్లాడేస్తాం. చూడండి ఎన్ని విధాలుంది చూడండి మాట్లాడేది. మీరు ఎవరితో ఎలాగన్నా మాట్లాడండి, గురువుతో మాత్రము గంట సేపు సాగదీసి మాట్లాడకూడదు. ఏది చెప్పాలో దాన్ని క్లుప్తంగా స్పష్టంగా చెప్పారనుకోండి, అది చాలా మంచిది. అలాగా ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, ఒక్క సెంటెన్స్ లోనే చెప్పాడు చూడండి. ఎవరు నా మీద యుద్ధానికి వస్తున్నారు పరమాత్మ, వాళ్ళకి నేనేం చేశాను, వాళ్ళని నేను చూడాలి కదా. ఒకే మాటలో అయిపోయింది. వేరే వాళ్ళైతే ఎవరెవరు వచ్చారు చెప్పు, అతనికి నేనేం తప్పు చేశాను, వీళ్ళకి ఏం చేశాను, ఎన్ని మాటలు ఉంటా ఉంది కదా. అవన్నీ చెప్పకోకుండా ఒకే మాటలతో నేనింత వీరశాలి కదా, నా మీద ఎవరొచ్చారు అని ఒకే మాటల్లోనే చెప్పేస్తున్నాడు. ఇది మంచి లక్షణం చూడండి. తర్వాత ఇతనుకు తన శక్తి మీద అపారకమైన నమ్మకం కదా.
తాను అహంకారంతో ఏం మాట్లాడుతున్నానో తెలుస్తలేదు. ఏ సారథి, అలా తీసుకుని వెళ్ళి అక్కడ రెండు సైన్యాల మధ్యలో నిలుపు నా రథాన్ని, నేనందరినీ చూడాలి. చూడు, అహంకారం. అప్పుడు పరమాత్ముడు అని మరిచిపోయేశాడు. ఆ పరమాత్ముడే నాకు సారథిగా వచ్చాడు అనేది మరిచిపోయినాడు. తన శక్తి మీద నమ్మకం ఉండి యుద్ధరంగంలో నా మీద ఎవరప్పా అని అలా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు చూసుకోండి బాగా, మనం అహంకారంతో మాట్లాడామనుకోండి, ఆ అహంకారమే మనకు నాశనం తెస్తుంది. చూడండి, బాగా గుర్తించుకోవాలి. ఎప్పుడు మాటలు ఎలా అంటే చాలా వినయంగా ప్రేమపూర్వంగా ఉండాలి. చూడండి, మనము వినయమో లేదో, ప్రేమ అసలే లేదు. కర్కట హృదయం మనది. ఎవరితో అంటే వాళ్ళతో గట్టిగా మాట్లాడమే. ఎంతవరకు మీరు ఈ కర్కశంగా గట్టిగా గౌరవం లేకుండా మాట్లాడతారో అంతవరకు పరమాత్ముడు మనకు అస్సలు కనపడాడు. చూడండి, ప్రేమ మాటల్లో ప్రేమ, హృదయంలో ప్రేమ ఉంటే మాటల్లో వస్తుంది. హృదయంలో ప్రేమ లేకుండా మాటల్లో ప్రేమను చూపించకపోతే కాదు. అయ్యో, ఎందుకు చెప్తాను, మీరు తినండి తినండి అంటే తినదే తినరు అంటారు. మీ మాటల్లోనే తెలిసిపోతుంది. ఇష్టం లేదు, ఊరికే తినండి అంటున్నారు అని. అయితే వాళ్ళు చెప్పేది ఇది తినండి అంటే తినరు. అది కాదు, ప్లేట్లో వేసుకొచ్చి తినండి అంటే తింటారు, కానీ తినండి తినండి అంటే ఏమంటారు? అయ్యి వద్దండి తినొచ్చాము అని అంటారు కదా. మళ్ళీ ఏం చెప్పేది, ఎంత చెప్పానో తినమని, తిననే తినలేదు అని ఇస్తారు. అది కాదు సంప్రదాయం అంటే. సంప్రదాయం కాదు, దీన్ని ఏమంటారు, మన కర్తవ్యము. ఏం చేశామో దాన్ని పళ్ళెంలో పెట్టుకొని వచ్చి తినండి అన్నప్పుడు చూడండి, అప్పుడు ఉంటుంది. నోట్లో చెప్తే అవుతుందా? కాదు. మాటల్లో ప్రేమ ఉండాలి, హృదయంలో ప్రేమ ఉండాలి. అప్పుడే మిమ్మల్ని అందరూ ఇష్టపడతారు. నా మాటే గెలవాలి అనే అహంకారంతో, కర్కశంతో, ఎవరికి గౌరవం లేకుండా మాట్లాడుతుంటే వాళ్ళ అహంకారమే వాళ్లకు నాశనం తెస్తుంది. ఇక్కడ అర్జునునికి అంతే. పరమాత్మని గురించి సరైన పరిచయం లేదు, అర్థమూ చేసుకోలేదు. పరమాత్మని ఈయన సారథి కదా అనుకున్నాడంతే. చిన్నప్పుడు పరమాత్ముడు ఆ చిన్న వయసులోనే ఎన్నెన్ని అద్భుతాలు చేశాడు తెలుసు, కానీ ఏం మహాలే అని వచ్చేస్తుంది. మనకు అంతే కదా, మన జతలో ఉండే వాళ్ళని మనము సరిగ్గా అర్థమే చేసుకోము. వాళ్ళు సర్లేదు అని చెప్పేస్తాము. తర్వాత వీళ్ళు మంచి వాళ్ళు కాదు అనే విషయాన్ని మనము ఫిక్స్ చేసేస్తాము. అలాగే ఇక్కడ కూడా అర్జునునికి పరమాత్మని గురించి ఎక్కువ నమ్మకము లేదు. ఊరికి నా సారథిగా వచ్చాడు కదా, అందుకని నా రథాన్ని అలా వెళ్ళి నిలబెట్టు సారథి అని చెప్తాడు. 23వ శ్లోకము. యోత్స్యమానాన వీక్షేహం ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. అప్పుడు ఇంకా ఇంకా చూడలేదు కదా సైన్యాల్ని, అంత లోపలే ఇంకొక మాట కూడా వచ్చేస్తుంది. ఇంత చెడ్డ దుర్బుద్ధి కలిగిన ఆ ధృతరాష్ట్రుని కొడుకు ఆ దుర్యోధనుని సమాధానం చేసేదానికో, దుర్యోధనుని మెప్పు పొందడానికి అతనికి సహాయం చేస్తూ నన్ను వచ్చినారు కదా, వాళ్ళందరినీ నేను చూడాలి అని అడుగుతున్నాడు. చూడండి, అతనికి తెలుసు తన తండ్రి జతలో చేరుకొని
మా రాజ్యాన్నంతా కబళించాలి అని కౌరవుల ఉద్దేశమని, దుర్యోధనని ఉద్దేశమని అని బాగా తెలుసు. అలాంటి అతని జతలో ఇంక చేరిన వాళ్ళందరూ అధర్ములే అనే నిర్ణయానికి వచ్చేసేస్తాడు. ఎందుకంటే చెడ్డ పని చేస్తుండే వాళ్ళను విరోధించకుండా కరెక్ట్ కరెక్ట్ అని వాళ్ళకు సపోర్ట్ చేస్తుంటే ఇంకా వాళ్ళలోనూ అధర్మమే ఉంటది కదా. మనము అలాగే అంటాం కదా, ఎవరు మన గురించి మాట్లాడలేదు అంటే సరే అండి, ఇంకొక వాళ్ళు నాతో బాగా మాట్లాడతారు, ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పక్షమే చేరుకొని ఇప్పుడు వాళ్ళు కూడా నాతో మాటలు వదిలేశారు అని అంటాం కదండి మనము. ఎందుకంటే వాళ్ళు ఏదేదో చెప్పారు, వాళ్ళ మాటలు వాళ్ళు నమ్మేసి అందుకే వాళ్ళు కూడా నాతో ఇప్పుడు మాట్లాడడం లేదు అని నిర్ణయానికి మనము వస్తాం కదా. అలాగే అర్జునుడు వచ్చేశాడు. అలాంటి దుష్టులతో చేరుకొని నా మీద యుద్ధానికి వస్తున్నారు కదా, వాళ్ళు కూడా దుష్టులే, అధర్ములే. అలాంటి అధర్ముల్ని నేను చూడాలి కదా. అందుకే నా రథాన్ని తీసుకుని వెళ్ళి అక్కడనే నిలుపు అని చెప్పింది. 24 శ్లోకం అండి. ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం. ఇది సంజయుడు చెప్తున్నాడండి. ఇప్పుడు భరత వంశజనే, భారత అంటే భరత వంశస్థుడు, అందుకని భారత అని చెప్తున్నాడు. అర్జునుని ఈ మాటలన్నీ విని శ్రీకృష్ణుడు 2 సైన్యాల నడుమ తన రథాన్ని నిలిపాడు మహారాజా అని ధృతరాష్ట్రునికి చెప్తున్నాడండి. ఇక్కడ ఒక మాట విన్నాం, గుడాకేశ. గుడాకేశ అంటే నిద్రని గెలిచినవాడు అని. మనకు నిద్ర ఎప్పుడు పడుకున్నా నిద్ర వచ్చేస్తుంది మనకు. ఎందుకంటే మన మన స్వభావం తామసిక స్వభావం. తామసిక స్వభావం ఉండే వాళ్లకు ఏ చీకు చీత ఉండదు, నిద్ర వచ్చేసేస్తుంది వాళ్ళకు సకామని. చూడండి, కొంతమంది ఇంట్లో బాగా పడుకొని ఉంటారు, బయటకు వస్తే బయట పడుకుంటారు, మళ్ళీ పడుకుంటే మళ్ళీ పడుకుంటారు, ట్రైన్ లో పడుకుంటారు, బస్ లో పడుకుంటారు, ఆటోలో పడుకుంటారు. వాళ్లకు తామసిక స్వభావం ఉంటది, ఏది ఉండదు, తాపత్రయాలు ఏమి ఉండదు. మళ్ళీ వేరే తాపత్రయాల గురించి కూడా యోచించేరు. అది వాళ్ళ ప్రారంభం, నాకెందుకు, నేను బాగుంటే చాలు అని వచ్చేస్తది. వాళ్ళు ఫస్ట్ గా ఎక్కడ వెళ్ళినా మొదట తమకు అనుకూలమైన ప్లేస్ చూసుకునేస్తారు, తర్వాత వేరే వాళ్ళు ఎలాగన్నా ఉండని అని వదిలేసేస్తారు. అది మామూలు నిద్ర అండి. అయితే ఇక్కడ ఈ నిద్ర అర్జునుడు గుడాకేశ అని అంటారు చూడండి. అతను ఈ పరమాత్మని సహవాసంలో చేరి నిద్రని గెలిచింటాడు. ఇక్కడ నిద్ర అనే దానికును అజ్ఞానం అని అంటారు చూడండి. ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు, 2 అర్థాలు ఉంది. పరమాత్ముడిని జతలోనే ఉండేదాని నుండి తన అజ్ఞానాన్ని కూడా వదిలించుకున్నాడు అని ఇలాగును చెప్తారు చూడండి. ఒక్కో సెంటెన్స్ ఒక్కో రకంలో చెప్తారు. ఇట్లా గుడాకేశ అని అజ్ఞానం అంటారు, నిద్ర కూడా అని అంటారు. మనము అంతే, మన అజ్ఞానాన్ని వదులుకోవాలి. ఏ అజ్ఞానము? నేనే సత్యము, నాదే కరెక్ట్, నేను చేస్తుండేదే కరెక్ట్, నా మాటే మీరు వినాలి, నా మాట వినుకుంటే కోపం వస్తుంది చూడు, నేను చెప్పినట్టే వినాలి. ఇలా మీరు అజ్ఞానంతో మాట్లాడుతుంటే మీ నుండి అందరూ దూరం అవుతారు చూడండి. భార్య, భర్త, బిడ్డలు, మనవళ్ళు, కోడళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు,
ఎందుకు చెప్పండి? మీ మాట తీరు అలా ఉంటది. ఇది అజ్ఞానమే కదా. మీకు జ్ఞానం ఉండింటే మీరు అలా మాట్లాడరు కదా అందరితోనూ. అజ్ఞానమే అంటారు దాన్ని కూడా. అందుకే ఈ అజ్ఞానాన్ని ఎవరు వదిలించుకుంటారో వాళ్ళతో అందరూ ప్రేమగా ఉంటారు చూడండి. మళ్ళీ మనము అంతే, ఎప్పుడు భగవంతుని నామస్మరణలో ఉండాలి చూడండి. అప్పుడు అంతే, మనము నిద్రని కంట్రోల్ చేసుకోవచ్చు. నేను జపం చేయాలి, ధ్యానం చేయాలి అని కూర్చోండి. నిద్ర వచ్చినా అలానే ప్రాక్టీస్ చేస్తుండండి. అప్పుడు మీరు సాధిస్తారు. ఏది నిద్రకు ధ్యానం కూర్చొని వెంటనే నిద్ర వెళ్ళేది, జపం చేస్తుంటే నిద్రలోకి వెళ్ళేది, ఇవన్నీ పోయేస్తుంది. మనసు రజసిక స్వభావం వచ్చేస్తుంది. ఏదో సాధించాలి నేను అనేది. మనలో ఏదో సాధించాలి అనేది అసలే లేదు. ఎక్కడ కూర్చుంటే అక్కడ తూకిస్తూ ఉంటాము. ఈ అజ్ఞానాన్ని, ఈ నిద్రని గెలవాలి అంటే మనము ఈ జ్ఞానాన్ని ఆశ్రయించాలి. అలాగే అర్జునుడు తన నిద్రని గెలిచింటాడు. అతను ఒక వారం రోజులు ఏ వెలుతర లేకున్నాను యుద్ధం చేసేవాడంట చూడండి, తన శత్రువులతో. అంత శక్తి ఉండేదంట, నిద్రే పోడంట. అందుకే గుడాకేశ అని చెప్తారు చూడండి. ఇప్పుడు చూడండి ఎలా ఈ అభ్యాసం అయింది అంటే, ఒక తూరి తన గురువు ద్రోణాచార్యుల ఇంట్లో ఉంటాడంట. భోంచేస్తూ ఉంటాడు గురువు ఇంట్లో. ఇంకేం అన్నం నోట్లో పెట్టుకోవాలి, అంత లోపల ఆ గురువు ఏం చేస్తాడు, ఆ దీపాన్ని ఆర్పేస్తారంట. పరీక్ష చేస్తున్నారు శిష్యుణ్ణి. దీపాన్ని ఆర్పేసిన అర్జునుడు ఏమి తడబడాయించుకోకుండా అన్నాన్ని తట్లో నుండి నోట్లోకి బాగా పెట్టుకుంటున్నాడంట. అప్పుడు అనిపించిందంట, అరే తట్టలోంది అన్నము నోట్లోకి వెళ్ళాలంటే ఏ వెలతడ కూడా అవసరం లేదు, ఆరాంగా తినచ్చు. అలా ఉన్నప్పుడు నేనెందుకు నా ఇంద్రియాల్ని ఇలా ప్రాక్టీస్ చేయకూడదు అని ప్రాక్టీస్ చేశాడు చూడండి. అది అన్ని ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఈ విద్యకు వచ్చేస్తాడంటే చూడండి. వెలుతర లేకున్నాను సైనికులు చేసే శబ్దాలతో, వాళ్ళు పారాడే శబ్దము, ఇలా అన్ని గ్రహించుకొని చాలా సూక్ష్మగ్రాహి అర్జునుడు. అటుపక్క నుండి ఇలా శబ్దం వస్తుంది అంటే అక్కడ సైనికులు ఉన్నారు, విరోధులు ఉన్నారు అని నేరుగా వాళ్ళ మీదకి బాణాన్ని ప్రయోగించేవాడంటే చూడండి. ఎప్పుడు వెలుతరు లేకున్నప్పుడు తట్టలో నుండి అన్నం తీసుకుని నోట్లో పెట్టుకున్నాడో అప్పుడు వచ్చిన ఐడియా చూడండి ఇది. ఇలాగే మనము అంతే సాధనలు చేస్తూ ఉండాలి. నాకు వయసు అయిందే, నాతో కాదే, నాకు సంసారం ఎక్కువనే, నా పిల్లల చింత, భర్త చింత, ఈ చింతల్లో ఉంటే ఈ సాధనలన్నీ చేసే కాదు. వాళ్ళ జతలో ఉంటూనే సాధనకు, తపస్సుకు అని కొద్ది టయాన్ని మనము పెట్టుకోవాలి మన కోసము. సత్సంగం వినటము, సత్సంగం గురించి మాట్లాడటము, ఇంకొకళ్ళకి ఫోన్ చేసి ఈ రోజు క్లాస్లో ఇలా చెప్పారు నాకు అర్థం కాలేదు ఏంటంటే వాళ్ళు మాట్లాడతారు, మీరు మాట్లాడతారు, ఒక క్లారిటీ వస్తుంది. ఆ విన్నదాన్ని మీ మీద ప్రయోగించుకోవటం, ఇలా అన్ని చేస్తూ ఉన్నప్పుడే మన తపస్సు ముందుకు వెళ్ళేది. లేదు లేదు క్లాస్ ఉండే రోజు వారానికి ఒక సత్సంగము చాలు చాలు నాకు అంటే మీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అంటారు కదండి, అలా అయిపోతుంది మన పరిస్థితి. సత్సంగము 12కు అంటే 11:45 నుంచి ఎక్సైట్ కావాలి. అయ్యో ఏది ఇంకా 12 కాలేదే, సత్సంగానికి టైం అయిపోతుంది, ఈ రోజు ఏం చెప్తారు క్లాస్ లో, ఇలా క్యూరియాసిటీ రావాలి మనకు. ఎప్పుడు అంతే మనకు నేర్చుకునేది చాలా ఉంటది,
నేర్చుకోవాలి. అర్జునుడు చూడండి, తన గురువు భోంచేసేటప్పుడు దీపం ఆర్పేస్తే కోపగించుకోలేదు. మనమైతే ఏం చేస్తాం? చూడు, ఎంత గురువైతే ఇలా నా చేసేది, ఇలా మాట్లాడొచ్చు నాతో, నేను కూర్చొని ఏదో చదువుకుంటున్నాను, నన్ను లేపి బయటికి పంపించేస్తారు కదా. ఎన్ని యోచిస్తాం మనం మన చెడ్డ మనసుతో. అయితే ఇక్కడ అర్జునుడు, మా గురువు గారు నేను తినేటప్పుడు దీపం ఆర్పే రోడ్కి ఏదో కారణం ఉంటుంది, లేకుంటే ఊరికి వాళ్ళు అలా నన్ను దీపం ఆర్పి భోజనం తినకుండా చేయరు అనే నమ్మకం ఉంది చూడండి. ఈ నమ్మకం ఉండాలి చూడండి గురువు మీద. గురువు ఏం తిట్టినా ఏం చేసినా ఓ ఏదో కారణం ఉంది అని రావాలి మనకు. అప్పుడు ఏం చేస్తాం మనము? వాళ్ళ మీద కోపగించుకోకుండా మనము మన బుద్ధిని తీక్ష్ణం చేసుకుంటాము ఈ సత్సంగం జ్ఞానం నుండి. అప్పుడు అప్పుడు వచ్చింది అర్జునునికి, చెయ్యి నోట్లోకి తట్టలేకి ఎలా వెళుతుందో అదే చెయ్యిని నేను నా విరోధుల మీద కూడా ఉపయోగించి గెలుస్తాను అని తను కనుక్కున్న విద్యనే ఇది చూడండి. వెళ్తది లేకున్నాను, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో ఆ శబ్దం విని అటుపక్కనే బాణం వదిలి సైనికుల్ని మట్టి కరిపిస్తూ ఉండేవాడు. ఇది నిజమైన శిష్యుల విద్య చూడండి. మనకు అంతే, గురువు దగ్గరికి వెళ్ళాలంటే తీక్ష్ణమైన బుద్ధి ఉండాలి. సామాన్య సంసారం బుద్ధితోనే గురువుతోనూ ఉండకూడదు. గురువుకి ఎలా మాట్లాడితే సంప్రీతి అవుతుంది, నేను ఎలా నడుచుకుంటే వాళ్లకు సమాధానం అవుతుంది, ఇది రెండు మిమ్మల్ని ఉండాలి చూడండి. ఎంత వినయంగా ఉండాలి గురువుతో. అందరితో మాట్లాడుతున్నట్లే అక్కడ మాట్లాడరాదు. భయంతో, భక్తితో, ప్రేమతో తను ఏం చెప్పాలో దాన్ని క్లుప్తంగా చెప్పేసేయాలి. ఇలా మీ బుద్ధి ఎప్పుడు తీక్ష్ణమైతుందో అప్పుడు మనము అర్జునిలాగే టకాటక పైకి వెళ్ళొచ్చు చూడండి. ఒకవేళ నేర్చుకుంటున్నాము, సత్సంగానికి క్లాస్కి వస్తున్నాము, ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళే అంటారు అనుకోండి, ఏమి ఈ వయసులో మీకు భగవద్గీత కావాలా, ఇప్పుడు వింటున్నారే, ఏం మీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోయిందా, ఇలా ఎన్ని మాటలు లేవండి అనేది కదా. అప్పుడు ఆ మాటల్ని మీరేమనుకోవాలో తెలుసా, ఛాలెంజింగ్ గా తీసుకోవాలి. అర్జునుడు ఎలా తన గురువు దీపం ఆర్పేసినాను దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని ఒక విద్యని కనుక్కున్నాడో, అలాగే మీరు ఇంట్లో వాళ్ళ మాటల్ని బయట వాళ్ళ మాటల్ని పట్టించుకోరాదు. వాళ్లకు వాళ్ళే తల వంచుకునేలాగా వాళ్ళ ముందే మనము ఉన్నతంగా పెరగాలి చూడండి. ఏని రెండు మాటలు కోపంతో వాళ్ళు అన్నారు అని మనము అనేసేయచ్చు, అది బుద్ధివంతుల లక్షణం కాదు. అది ఏమంటారు, చెడ్డ బుద్ధిల వాళ్ళ లక్షణం. అది మాటకు మాట ఇచ్చేది. వాళ్ళు ఒక రెండు మాటలు అన్నారంటే మేము అనుకోకుండా వాళ్ళ ముందే పెరిగి మన వ్యక్తిత్వాన్ని చూపించుకోవాలి చూడండి. అర్జునుడు ఎలా చూపించుకున్నాడో అలాగే మనము చూపించుకోవాలి. ఎప్పుడు మన జీవితం వరకు నేర్చుకునేదే ఉంటది చూడండి. అమ్మో నేను అన్నీ నేర్చుకునేస్తున్నాను అని వచ్చింది అంటే మీకు ఏమీ తెలీదు అని అర్థము. ఇంకా నేర్చుకునేది ఎంతో ఉంది, ఇది నేర్చుకోవాలి అని ఇలాగే ఉండాలి చూడండి. మళ్ళీ ఇంకొక విషయం, మనం ఎలా తప్పులు చేస్తుంటామో ఇంట్లో పిల్లలు పెద్దలు వాళ్ళు కూడా తప్పులు చేసేది సహజమే అని ఉండాలి చూడండి. నేను కరెక్ట్, ఇంట్లో వాళ్ళు సరిగ్గా లేరు, ఎప్పుడూ తప్పులు చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధినే రాదు అని మన మీద మనకు చాలా అహం, నేను పర్ఫెక్ట్ ఉన్నాను అని. అది తప్పు చూడండి. ఎప్పుడైతే మీరు ప్రేమతోనే అన్ని గెలుచుకోవాలి, సహనంతోనే బుద్ధి చెప్పాలి, అహంకారంతో చెప్పారంటే మీరు కింద ఉన్నట్టే లెక్క అని చెప్తున్నారు చూడండి. ఎప్పుడు మన పిల్లలకు అది చదివిస్తున్నాను ఇది చదివిస్తున్నాను
అది నేర్పిస్తున్నాను, కరాటే, పెయింటింగ్, డ్రైవింగ్, ఏదేదో అంటారు. ఇవన్నీ నేర్పిస్తున్నారు ఎందుకు? గొప్పకు, నా బిడ్డలకు ఇవన్నీ వచ్చు అని. సంస్కారం నేర్పిస్తున్నారా? ఇది పెద్ద విద్య చూడండి. మీ బిడ్డలకు నేర్పించిన ఆ ఎన్ని డిగ్రీలు, ఎన్ని సర్టిఫికెట్లు, అవి మీకు అన్నం పెట్టవండి ముందుకు. మీ బిడ్డకు నేర్పించిన సంస్కారం ఉంది చూడండి, అది మీకు అన్నం పెడతారు చూడండి. ఇది ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు ఎప్పుడు అంతే అహంకారం అనే దాన్ని వదిలేస్తారు చూడండి. మన మనసులో చాలా డబ్బున్న వాళ్ళే శ్రీమంతులు, వాళ్ళు మాత్రం నెమ్మదిగా ఉంటారు అనేది పేరుకొని వెళ్ళిపోయేసింది. అది తప్పండి. సంస్కారం ఉన్న వాళ్లే సుఖంగా ఉండేవాళ్ళు. డబ్బులుండేవాళ్ళు, శ్రీమంతులు ఎప్పుడూ సుఖంగా ఉండేకి సాధ్యం కాదు అని తెలుసుకోవాలి మనము. అందుకే మీరు బిడ్డలకు డబ్బులు ఇస్తున్నాను, ఆస్తి పంచుతున్నాను కాదు. ఈ విద్యని, సంస్కారాన్ని పంచారంటే అప్పుడు మీరు ఆనందంగా ఉండొచ్చు చూడండి. అందుకే అర్జునుడు తన గురువు మీద అప్పుడు కోపగించుకోకుండా ఏం చేశాడు? నాకేదో సూచన ఇస్తున్నాడు మా గురువు గారు అని తనే ఒక విద్యను నేర్చుకున్నాడు. తను నేర్చుకున్న తర్వాత చూడు, ఎవరు అంతే గుడాకేశ అని ఎవరికి లేదు చూడండి పేరు. అర్జునునికి మాత్రమే ఆ పేరు ఉండేది. వాళ్ళ గురువుకు అంతే చాలా ప్రేమ ద్రోణాచార్యులకు అర్జునుని మీద. ఒక్క తూరి అసూయ కూడా కలుగుతూ ఉండేదంట. ఎందుకంటే తనకన్నాను తన శిష్యుడు ఇంత పరాక్రమవంతుడా అని. తన కొడుకు ఉన్నాడు కదా అశ్వత్థామ, అశ్వత్థామ పైన కూడా ప్రేమ ఎక్కువ. అయితే అర్జునిలాగా అతను అంత, ఎందుకంటే తండ్రి కదా, తండ్రితో ఎవరు వినయంగా ఉండేకి ఇష్టపడతారు. మళ్ళీ అర్జునుడు ఏమి విద్య చెప్పినా టక్కని నేర్చుకునేసేవాడంట. అంత ప్రేమ అంటే అర్జునుని మీద. తన కొడుకు అశ్వత్థామ లేకున్నప్పుడు అర్జునునికి ఇంకా ఎన్నో విద్యలు నేర్పించేవాళ్ళంట. చూడండి, నిజమైన గురువు. తెలుసంటే వాళ్ళకు, నా కొడుకు అంత ధర్మవంతుడు కాదు, అర్జునుడు చాలా ధర్మవంతుడు, అందుకే విద్యని అర్జునునికి ఎక్కువ బోధించాలి అని తెలిసిందంట. బాగా తెలుసుకోవచ్చు మీరందరూ. మీరు ఎప్పుడైతే ధర్మంగా ఉంటారో అప్పుడే ఈ ఆధ్యాత్మ విద్య మీకు ప్రాప్తి అవుతుంది చూడండి. ఎప్పుడైతే మనము నాకెందుకులే, నేను బాగుంటే చాలు, మా అత్త వాళ్ళు ఎలాగన్నా పోని, నా పుట్టింటి వాళ్ళు ఎలాగన్నా పోని, నన్ను బాగు చూసుకోవాలి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు మా ఇంటికి వచ్చినా పర్లేదు, రాకున్నా పర్లేదు, మా బంధువులు, మా తల్లి తరపు వాళ్ళు మాత్రం రాని, మా అత్త తరపు వాళ్ళు రాకూడదు, ఇలా ఎన్ని ఉంది కదండి మనకును. ఇవన్నీ అధర్మమే కదా. ఇలా అధర్మం బుద్ధి ఉన్నప్పుడు మనకు ఈ విద్య ప్రాప్తి కాదండి. చూడి, స్వంతం కొడుకైనా అశ్వత్థామనికిన్నాను అర్జునునికి ఎక్కువ విద్యలు బోధించాడు వాళ్ళ గురువు ద్రోణాచార్యులు. అందుకే మనమును ఎంత వినయంగా, ఎంత శ్రద్ధతో ఉంటే మనకు కూడా ఈ ఆధ్యాత్మ విద్య తొందరగా అభ్యస్తుంది. ఎవరితో ఎలాగుండాలో తెలిసిపోతుంది. ఆ పరమాత్ముడంటే ఓహో, అక్కడికి వెళితేనే దర్శనం కాదు, నేను ఎక్కడున్నా పరమాత్మని తలుచుకొని ఆనందంగా ఉండొచ్చు అనేది వస్తుందండి. అంత అయిందా? ఇప్పుడు అర్జునిలో ఇంకొద్దిగా అహంకారం ఇక్కడ చూపిస్తున్నారు. ఏమని? నా రథాన్ని అక్కడ తీసుకొని వెళ్ళి నిలబెట్టు అని చెప్పాడు కదా. అప్పుడు అహంకారంతో మాట్లాడతాడు. అయితే కృష్ణుడు చెప్పనే చెప్పడు, నువ్వు అహంకారంతో ఇలాగ మాట్లాడతావే నాతో అని. ఎందుకంటే పరమాత్మకు తెలుసు ఎప్పుడు అహంకారాన్ని తుంచేయాలి అని.
చూడండి, అన్ని సమయంలోనూ మన అహంకారాన్ని చూపించరు గురువు గారు. సమయం సందర్భం చూసి, చూడు నీలో ఈ అహంకారం ఉంది, దీన్ని తగ్గించు అని చెప్తారు. అందుకే ఇప్పుడు పరమాత్ముడు తెలుసుకున్నాడు, నేను ఇతనికి సారథిగా వచ్చాను. ఇప్పుడు నాకు ఇప్పుడు అర్జునుడే ఎవరు పెద్ద అతను చెప్పినట్టు నేను వినాలి, ఇది నా కర్తవ్యము అని తెలుసుకుంటాడు. చూడండి చూడండి ఎంత పెద్ద గుణం ఇది. పరమాత్ముడైనాను, నేనిప్పుడు సారథిని నా యజమాని అర్జునుడు చెప్పినట్టు నేను వినాలి అని తెలుసుకుంటాడు పరమాత్ముడు. ధృతరాష్ట్ర చూడు, సంజయుడు చెప్తుండేది ధృతరాష్ట్రునికి, అర్జునుడు ఇలా అన్నాను. కృష్ణుడు ఏమి అనుకోకుండా అర్జునుడు ఏం చెప్పాడో అలాగే తీసుకుని వెళ్లి రథాన్ని నిలిపాడు. ఎంత పెద్ద మనసు చూడు ధృతరాష్ట్ర కృష్ణుంది. అహంకారం చూపిస్తున్నాడే అర్జునుడు అని కోపగించుకోలేదు. ఎంత సహనంగా వినయంగా తన యజమాని చెప్పినట్టే వెళ్ళి తన రథాన్ని రెండు సైన్యాల నడుమ నిలిపాడు మహారాజా అని సంజయుని మాటల్లో వ్యాస మహర్షులు చెప్పిస్తూ ఉన్నారు. సరేనా? ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదాలకు నమస్కారం చేద్దాము. జగద్గురు కృష్ణుని పాదాలకు నమస్కారం చేద్దామండి.